కనుక జనసేన పార్టీలో కనుక వెళ్ళినట్టయితే రెడ్ కార్పెట్ స్వాగతం ఇచ్చేవాళ్ళు. అయితే అప్పుడు టికెట్ విషయంలో కూడా దోబూచులాడినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మరో స్టెప్ బ్యాక్ తీసుకొని కూడా మళ్ళీ వైసీపీ నుంచి 2024 ఎన్నికల్లో ఒంగోలు దామచర్ల జనార్దన్ మీద పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఓటమి పాలవటం జరిగింది. జనార్దన్ గారు 34,000 పైచీలకు కూడా ఎన్నికల్లో కూడా విజయదుందుబి మోగించడం జరిగింది. ఇది జీర్ణించుకోలేనటువంటి బాలినేని దాదాపుగా 40 రోజుల పాటు ఒంగోలుకు దూరంగా కూడా హైదరాబాద్లో కౌంటింగ్ జరిగే రోజున మధ్యాహ్నం నుంచి వెళ్ళినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అందుబాటులో లేరు. 15 రోజులు రమారమ్మి ఒక 35-40 డేస్ తర్వాత ఒంగోలు వచ్చి ఇక్కడ జరిగిన పరిస్థితుల్లో కూడా జనార్దన్ గారి మీద ప్రెస్ మీట్ పెట్టడం, మళ్ళీ జనార్దన్ గారు కౌంటర్ ఇవ్వడం ఇవి జరిగినాయి. అయితే అక్కడి నుంచి కూడా అంతర్మదనంలోకి వెళ్ళినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి రాబోయే రోజుల్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటాడని కూడా కొంత సందిగ్ధ వాతావరణం నెలకొంది. దానికి పులి స్టాప్ చెప్తూ కూడా బాలినేని వైసీపీకి రిజైన్ చేస్తున్నాడు అని చెప్పి ఒక వార్త అయితే దావనంలా యూట్యూబ్ ఛానల్స్ దాదాపుగా శాటిలైట్ ఛానల్స్లో అయితే హల్చల్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం ఒంగోలులో చూస్తూ ఉన్నాం. సో పార్టీ మారే ఆలోచనలో బాలినేని ఉన్నాడు అనేది మాత్రం కరాఖండిగా చెప్పొచ్చు. జనసేన పార్టీలో కూడా ఆయన వెళ్ళే అవకాశం ఉందని కూడా మనకి జనసేన వర్గాల నుంచి కూడా కొంతమేర సమాచారం అయితే అందింది. ఇక్కడ ఉన్నటువంటి జనసేన జిల్లా అధినాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వ్యతిరేకించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల కొద్దిగా జనసేనలో చేరే విషయంలో కూడా కొంత 16వ తేదీని కానీ లేదా ఈ నెల 18వ తేదీన కానీ బాలినేని చేరేందుకు కూడా ముహూర్తం ఫిక్స్ అయినట్టు కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఒంగోలులో చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఒంగోలులో జనసేన పార్టీలోకి బాలినేని చేరుతున్నాడు అని చెప్పి కొంత వార్త హల్చల్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, వైసీపీ నాయకులు కూడా ఒంగోలు మొత్తం కూడా ఇదే చర్చనీయాంశంగా కూడా పెట్టుకొని ఉన్నారు. అందరూ ఎక్కడ టీ బంకుల దగ్గర కానీ నలుగురు ఎక్కడ కూడినా కూడా ఈ విషయమే చర్చించుకుంటూ ఉన్నారు. మరో కొద్ది రోజుల్లో దీనిపై కూడా మనం పూర్తి సమాచారం ఉంది. అంటే ఈ రోజున్న పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి చేరితే ఆయన పరిపాలనా టైంలో అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఆక్రమణలు కానీ, ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగినటువంటి భూదందాలు కానీ, వాళ్ళ కొడుకు మీద వచ్చినటువంటి విమర్శలు, వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టి ఆయన సేఫ్గా ఉండాలంటే జనసేన పార్టీయే ఆయనకి దిక్కు కాబట్టి ఆ వైపుగా కూడా జనసేన పార్టీలో చేరేందుకు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి స్పీడ్ చేసాడని కూడా తెలుసుకోవచ్చు. అయితే ఒక జనసేన పార్టీలో చేరాలంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ గారితో కూడా నాకు తెలిసి 2-3 సిట్టింగులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది విశ్లేషకులు చెప్పే అంశం ఏంటంటే బాలినేనికి దగ్గరగా ఉన్నవాళ్ళు మనకు పర్సనల్గా కూడా ఇప్పటికే 2 సార్లు జనసేన రాష్ట్ర అధినాయకత్వాన్ని కూడా బాలినేని కలిసినట్టుగా అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక్కడ వైసీపీకి షాక్ ఇచ్చే పనిలో బాలినేని ఉన్నారని కూడా వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. ఇంకొక 2-3 రోజుల్లో కూడా దీని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కిలార్ రోసీతో పాటు కిలార్ రోసీ బంధుగుణం కొంతమందిని కూడా బాలినేని తీసుకెళ్లే ఆలోచన ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. మరో కొన్ని రోజుల్లో ఒంగోలులో అయితే రాజకీయ వాతావరణం అయితే చాలా మార్పులు జరుగుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు.